ఓకే. ఇంకా చాలామంది జీవితంలో జరగలేదు. జరగలేదనంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అవునా? క్రిస్మస్ చేసుకోవడం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? ఆయన ఈ లోకానికి భూమి మీద పుట్టడము ఎంత అవసరమో మన హృదయాల్లో పుట్టడం కూడా అంతే అవసరం. అవునా? యేసుప్రభు ఈ లోకానికి రావడంలో మెయిన్ ఉద్దేశం ఏంటిదనంటే ఆయన మన హృదయంలో జన్మించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం, బాగానే ఉంది. కానీ నా జీవితంలో జన్మించాడా, నా జీవితంలో యేసు ఉన్నాడా అనేది చాలా ప్రాముఖ్యం. క్రిస్మస్ ఆచరిస్తే వచ్చేదేం లేదు. అవునా? మనం సంతోషపడుతున్నాం యేసుప్రభు వచ్చిన, కానీ సంతోషానికి నిజమైనటువంటి పరమార్థం ఎప్పుడనంటే యేసు మన హృదయంలో జన్మించినప్పుడు, అంటే యేసుక్రీస్తుని మనము రక్షకునిగా స్వీకరించినప్పుడు. మీరు రక్షకునిగా స్వీకరించకపోతే అసలు క్రిస్మస్ చేయడం అదొక మామూలు, అది కూడా ఒక పండగలాగా, గాంధీ జయంతిలాగా, యేసుక్రీస్తు బర్త్డే లాగా అయిపోతుంది. అంతేనా? అట్లా కావద్దు. యేసు ప్రభు నా కోసమే ఈ లోకానికి వచ్చినాడు. నా పాపములను తొలగించడానికి, నన్ను విమోచించడానికి, నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చిందని మనం గ్రహించి విశ్వసించి ఆయనను మన హృదయంలోకి చేర్చుకుంటేనే అది నిజంగా దేవునికి సంతోషకరమైనటువంటి క్రిస్మస్. మనం ఎంత పెద్ద కేక్ కట్ చేసుకున్నా, ఎంత బాగా డెకరేట్ చేసుకున్నా, ఎంత బాగా రెడీ అయ్యి వచ్చినా అదంతా కూడా దేవునికి అంత పెద్ద సంతోషాన్ని ఇవ్వదు. మన హృదయంలో యేసు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంకా క్రిస్మస్ యేసుక్రీస్తు నాలో జన్మించలేదు అనేటువంటి నిశ్చయత మీకుంటే, జన్మించలేదని నిశ్చయత కూడా ఉంటుంది కదా, నేను ఇంకా యేసుని అంగీకరించలేదని. కాబట్టి ఈరోజైనా దయచేసి యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించు. ఆయన మన కోసమే ఈ లోకానికి వచ్చింది. ఆయనకు అవసరం లేదు అసలు కదా. ఆయన దేవుడు, అక్కడ నిత్యము దూతల చేత కొనియాడబడుచున్నటువంటి స్థితి ఆయన. కానీ మనం ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామో అని, మనం ఎక్కడ నిత్య నాశనం అయిపోతామని చెప్పేసి యేసుక్రీస్తు నరవతారిగా మన మధ్యలోనికి వచ్చినాడు. కాబట్టి ఆయనను మనం స్వీకరించకపోతే ఆయన జన్మకు కారణమే లేదు కదా. అది ఏమంటారు, అది ఫ్రూట్ఫుల్ కాదు, సఫలం కాదనమాట. యేసుక్రీస్తు జననం ఒక ఫెయిల్యూర్గా ఉండిపోతుంది నీ విషయంలో, అందరి విషయంలో కాదు, మీ విషయంలో. ఎవరైతే యేసుని అంగీకరించలేదో, నేను చెప్తున్నా కదా, ఎప్పుడు యేసుప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు మనం పోతామో కూడా తెలియదు కదా. ఈ మధ్య మనం న్యూస్ వింటున్నాం కదా, చిన్న పిల్లలు, 6th క్లాస్ పిల్లోడికి హార్ట్ అటాక్ అట. విచిత్రం అనిపిస్తుంది. ఒకప్పుడు అలాంటి ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతిరోజు వింటున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మనం అందరం కూడా ఏది ఏమైనా మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. నిత్యత్వంలో మనం అందరం కలిసి ఉండాలి. అర్థమవుతుంది? పరలోకంలో మనం అందరం కలిసి ఉండాలంటే ఒకటి, యేసు ప్రభుని మనం రక్షకునిగా స్వీకరించాలి. ఆయన నా పాపముల కొరకు మరణించినాడని విశ్వసించి ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన కొరకు జీవిస్తే మనం ఎప్పుడు చనిపోయినా, యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా ఏదైనా జరగవచ్చు కదా. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలియదు. మనం ఎప్పుడు పోతామో తెలుసా? తెలియదు. రెండు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించి ఉంటే ఎప్పుడైనా రండి ప్రభా, నో ప్రాబ్లం, ఎప్పుడైనా తీసుకోండి ప్రభా, నో ప్రాబ్లం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి యేసుని రక్షకునిగా స్వీకరించండి, ప్రభు కొరకు జీవిస్తాం. అప్పుడే నిజమైనటువంటి సంతోషం దేవునికి ఉంటుంది. రైట్, వాక్యంలోకి వెళ్దాం. ఏం చెప్పాలి అని ఆలోచన చేస్తాం. చాలా విషయాలు చెప్పేసిన కదా. ఈ క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే అప్పుడు అదొక పెద్ద పోరాటంలాగా ఉంటుంది. అవే సందర్భాలు కాబట్టి వేరే ఏమో చెప్పలేము, వాటి గురించే చెప్పాలి. అయితే ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న విషయము మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. గోపాలపురంలో ఇక్కడ అయ్యేసరికి నాకు బాగా ఇదవుతుంది. నేను వాళ్ళకి చెప్పిన నెక్స్ట్ టైం ఇట్లా కాదు, అందరం ఒకటే దగ్గర ఉందాం కదా, ఇక్కడే చేసుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళు త్వరగా రాలేదు, వాళ్ళ కోసం నేను 9:30 వరకు రాలేదు. అయినా కానీ హడావిడిగా ముగించుకొని వస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండేది, త్వరగా వెళ్ళిపోయింది అయ్యగారు అనేది. మళ్ళీ ఇక్కడికి ఆల్రెడీ పాపం అక్క పాడి గొంతు పోయి ఉంటుంది, ఇక్కడ లేట్ అయిపోతాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి అందరం కలిసి ఇక్కడే ఒకటే చోట, అంటే గోపాల్పూర్ చర్చ్, కరీంనగర్ చర్చ్ రెండు కలిసి ఒకటే చోట చేస్తే బాగుంటుందని ఒక మాట అక్కడ చెప్పేసి వచ్చిన. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి ప్రభు చిత్తమైతే, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం అందరం కూడా ఒకటే చోట ప్రభుని ఆరాధన చేద్దాం. ఓకే, మరి ఈ క్రిస్మస్ టైంలో మనం చాలాసార్లు ఎక్కువ ఫోకస్ దేని మీద ఉంటుందని అంటే, దేని మీద ఉంటుంది? డెకరేషన్,
క్లీనింగ్, షాపింగ్, వంటలు, వార్పులు, ఎవరికి ఇవ్వాలి, ఏం పంచాలి, వీటి మీదనే ఉంటుంది కదా. అవేం తప్పు కాదు, అన్నీ చేయాల్సిందే కదా. అదొక ఏమంటారు, అదొక మూమెంట్ వస్తుంది కదా, మళ్ళీ వస్తుంది అది రాదు. రేపు చూడండి చల్లబడతారు మీరు అందరు కదా, అవునా. ఆ మూమెంట్ వచ్చినప్పుడే ఇవన్నీ మనము చేస్తూ ఉంటాం, తప్పేం కాదు. కానీ కరెక్ట్గా మనం ఏం చేయాలి, మేనేజ్ చేసుకోవాలి. మనకు అదే రాదు, అక్కడే ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ మినిట్లో మనకు అన్నీ ఫుల్ జెట్ స్పీడ్ మీద మనము వెళ్తూ ఉంటాం. ఒకసారి ఒక సైకాలజీ ప్రొఫెసరు ఒక 40 మంది విద్యార్థులను ఒక రూమ్లో కూర్చోబెట్టి ఒక పేపర్ మీద ఈ మాట రాయమన్నాడు అనమాట. ఏంటంటే క్రిస్మస్ అని రాయండి అని అన్నాడు అనమాట. 40 మంది విద్యార్థులు, స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా రాసిండ్రు. ఏమనంటే క్రిస్మస్ అని రాసిండ్రు. స్పెల్లింగ్ చెప్పండి. వెరీ గుడ్. రాసిన తర్వాత ఇప్పుడు ఒక్క నిమిషం క్రిస్మస్ అనేసరికి మీ మైండ్లో వచ్చినటువంటి ఫస్ట్ థాట్ ఏంటిది, అది రాయండి అన్నాడు అనమాట. ఫస్ట్ థాట్ ఏంటిదా, అది క్రిస్మస్ పక్కనే అది రాసేయండి అన్నాడు అనమాట. రాసిండ్రు. 40 మందిలో 40 మంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం రాసి ఉంటారు? ఒకరు ట్రీ రాసిండ్రు, ఒకరు కేక్ రాసిండ్రు, ఒకరు శాంటా క్లాస్ రాసిండ్రు, ఒకరు డెకరేషన్ రాసిండ్రు. ఇవన్నీ రాసిరు, కానీ ఎవరు కూడా క్రీస్తు జన్మదినం అని రాయలేదట, క్రీస్తుని ఆరాధించడం అని రాయలేదట. ఎంత బాధాకరం కదా, అవునా. ఎవరు కూడా అంటే క్రిస్మస్ అనేసరికి మనకు వచ్చే ఆలోచనలు ఏంటి, ఇవే క్యాండిళ్ళు, కేకులు, కొరియోగ్రఫీలు. ఈ మధ్య ఇదొక పిచ్చి అయిపోయింది. సకినార్ గారు క్రిస్మస్ అనేసరికి అదేనా? కాదు కదా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి కదా, క్రీస్తుని మనము ఆరాధించాలి. మనం ఆ రోజు ఎందుకు కూడుకుంటున్నాం, స్పెషల్గా ఎందుకు కూడుకుంటున్నాము? యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడని, మనం ఆయనని ఆరాధించడానికి మనము వస్తున్నాం, ఆరాధించడానికి మనము కూడుకుంటున్నాం. కానీ అది మైండ్లోకి వెళ్ళి ఎప్పుడో వెళ్ళిపోయింది అసలు కదా. పిల్లలకు మైండ్లో అయితే ఎప్పుడో పోయింది అనుకోండి, ఈ మధ్య పెద్దోళ్ళకి కూడా పోతుంది. పెద్దోళ్ళ మైండ్లోకి వెళ్ళి కూడా క్రిస్మస్ అనేసరికి క్రీస్తుని ఆరాధించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన క్రమక్రమంగా అంతరించిపోతుంది. తర్వాత కొద్ది కాలానికి క్రీస్తుని కూడా పక్కకు పెట్టేస్తారు కావచ్చు. ఎవరిదో ఒకరిది ఏదో ఒకటి సెలబ్రేషన్, అంతే, అందరం కలవాలి, ఆడాలి, పాడాలి అన్నట్టుగా అయిపోతుంది. అది కాదు, క్రీస్తుని మనము ఆరాధించాలి. దేవుని వాక్యంలో నుండి జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించినటువంటి విధానం ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. తూర్పు దేశమున ఉన్నటువంటి జ్ఞానులకి ఒక సందేశం వెళ్ళింది. ఏమని? యేసుక్రీస్తు ఒక రక్షకుడు, ఒక రాజు జన్మించినాడనేటువంటి విషయం. అయితే మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలు. ఎక్కడ చూసిండ్రు నక్షత్రం? ఎక్కడున్నప్పుడు చూసిండ్రు? వాళ్ళ ఊర్లో చూసిండ్రు, వాళ్ళ దేశంలో చూసిండ్రు కదా. వారు చూసిన తర్వాత ఏం చేశారంటే, నేను ఆరాధన చేయడానికి వెళ్ళాలి, నేను ఆరాధన చేయడానికి వెళ్ళాలి అని వారు బయలుదేరారు కదా. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు, ఏడ కూర్చుంటే ఏముంది, ఎక్కడుంటే ఏముంది, ఎక్కడ ఆరాధన చేస్తే ఏముంది అన్నట్టుగా అయిపోయింది జనాలు కదా. ఈ మధ్య అతి తెలివి పెరిగిపోయింది కదా. ఫోన్లలో లైవ్లు పెట్టేసేసి, యూట్యూబ్లలో లైవ్లు పెట్టేసేసి ఏం చేస్తున్నారు, మేము కూడా, అది నిజమైన ఆరాధన కాదు, అది నిజమైన ఆరాధన కాదు. యేసు ప్రభుని చూసి
యేసుప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ఆరాధన చేయడమే నిజమైనటువంటి ఆరాధన. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం? అంత దూరం వెళ్ళాలా, అంత కష్టపడాలా, అంత సమయం వెచ్చించాలా అని ఆలోచన చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ జ్ఞానులు మనకేం నేర్పిస్తుంది తెలుసా? ఆయనను ఆరాధన చేయడానికి మనము ప్రయాస పడాలి. ఆయనను ఆరాధన చేయడానికి మనం వెల చెల్లించాలి. ఆయనను ఆరాధన చేయడానికి మన సమయాన్ని కేటాయించాలి. ఏం వెల చెల్లిస్తున్నారు? ఆలస్యంగా వస్తున్నారు ఆరాధనకి. ఎక్కువ సమయం కూర్చోడానికి మనకి సమయము ఉండలేదు. వారు ఏం చేస్తున్నారు? ఆలస్యం చేస్తున్నారు. వారు దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆతురత వారిలో మనకి కనిపిస్తాం. లాంగ్ జర్నీ కదా, 2 సంవత్సరాల ప్రయాణం చేసి పోతారా? లేకపోతే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఇక్కడే చేయొచ్చు కదా అని వాళ్ళు అనుకోలేదు. మేము వెళ్ళి ఆయనను ఆరాధన చేయాలి. ఎప్పుడైతే నిజంగా మనం ఆరాధన చేయాలనుకుంటామో మనకు అది ఎంత దూరం ఉంది, ఎంత ప్రయాస, ఎంత సమయం అనేది మనం పట్టించుకో. కానీ ఈ రోజుల్లో అన్నీ పట్టించుకుంటాం. మనకు అన్నీ అనుకూలంగా ఉంటేనే ఆయనను ఆరాధన చేస్తాం, లేకపోతే చేయము అనేటువంటి పరిస్థితి వచ్చేసి అది చాలా దారుణం. అది నిజమైనటువంటి ఆరాధకుని విధానం కానే కాదు. నిజంగా నువ్వు ఆరాధన చేయాలనుకుంటే ఏం చేస్తావు తెలుసా? ప్రభు సన్నిధికి నువ్వు రావాలి అనేటువంటి ఆతురత నీ లోపల కనిపిస్తుంది. నేను ఆయనను పూజించాలి, నేను ఆయనను ఘనపరచాలనేటువంటి ఆతురత మనకి కనిపిస్తుంది. జ్ఞానులు దేవుణ్ణి కేవలం ఆరాధన చేయడానికి, పూజించడానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. వారికి కొంత నిరాశ ఎదురైంది. అక్కడికి వచ్చేసరికి అక్కడ వారు అనుకున్నట్టుగా వారు ఎవరిని ఆరాధన చేయాలో ఆయన లేడు. అయినప్పటికీ వారు నిరాశపడల. వారు ఆరాధన చేయడానికి వచ్చినాం కాబట్టి ఆరాధన చేసే వెళ్తాం. మన జీవితంలో ఏమైనా చిన్న ఒడిదుడుకులు వచ్చినాయి అనుకోండి, కథం పక్కకి వెళ్ళిపోడేగా దేవుడు. దేవుని కూడా మనం చాలాసార్లు ఏం చేస్తాం? నేను అనుకున్నది దేవుడు చేయలేదు, నేను ఇంత కష్టపడ్డా కానీ దేవుడు నాకు ఏం ఆన్సర్ ఇవ్వలేదు, కాబట్టి నేను ఇప్పుడు చర్చికి పోను, నేను ప్రార్థన చేసుకోను, నేను వాక్యము చదవను అన్నట్టుగా చేస్తూ ఉంటాను. కానీ వీళ్ళు చూడండి, ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి అక్కడికి వచ్చినా అక్కడ వారి నిరాశ ఎదురైంది. అట్లని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోతామన్నారా? లేదు. వెళ్ళిపోతామన్నారా? అక్కడికి వెళ్ళేసరికి అసలు ఎంత ఆర్భాటం ఉంటుందో, ఏముంటుందో అని అనుకున్నా. అక్కడ ఏం లేదు వాస్తవానికి. అసలు యేసుప్రభు పుట్టిననే సంగతి తెలియదు వాళ్ళకి. ఇంకా ఆరాధన సంగతి దేవుడేరు. అయ్యో ఎంత పని అయిపోయిందని చెప్పేసి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వలేదు, డిస్కరేజ్ అవ్వలేదు. ఏం చేస్తున్నారు? మనం ఆరాధన చేయడానికి వచ్చినాం, ఆరాధన చేసే వెళ్తాం. ఆయనను చూడడానికి వచ్చినాం, ఆయనను చూసే వెళ్తాం. వారిలో అటువంటి ఆరాధన భావం ఉంది కాబట్టే దేవుడు మరలా వారికి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. దేవుడు ఎంత దయగలిగిన వాడనంటే మనల్ని విడిచిపెట్టాడు దేవుడు. మరలా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దర్శిస్తూనే ఉంటాడు. మనం దేవుని వదిలిపెడతాం, కానీ దేవుడు మనల్ని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. మనం వదిలిపెట్టేసి మళ్ళీ దేవుడు అంటే దేవుడు వదిలిపెట్టేసిన. వాస్తవానికి మనమే చాలాసార్లు దేవుణ్ణి విస్మరిస్తూ ఉంటాం. కానీ నిజంగా వీరికి నిరాశ ఎదురైంది. కానీ మనం మరలా ఏం చూస్తున్నాం తెలుసా? చూడండి ఆ మాట 2వ అధ్యాయంలోనే 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచు వరకు వారి ముందుగా నడిచెను. చూడండి, అక్కడి నుండి మరలా దేవుడు ఏం చేసినాడు? ఆ నక్షత్రాన్ని మరలా దేవుడు వారికి చూపించినాడు. ఈసారి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేంత వరకు దేవుడే వారికి ముందుండి నడిపించినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి నిజంగా మనం దేవుణ్ణి పూజించాలి, నిజంగా దేవుని ఆరాధన చేయాలంటే దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కృప మన మీద సమృద్ధిగా ఉంటుంది. క్రైస్తవులు అనేటువంటి వారు దేవుని ఆరాధన చేయడానికి ఆలయానికి రావాలి. అడుక్కోవడం అనేది తర్వాత సంగతి. కానీ ఆలయము, దేవుడు అనేసరికి ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన ఏంటిది? భగవంతుని దగ్గరికి ఎందుకు పోతారండి? దేవుడు ఏదో ఒకటి ఇస్తాడని, దేవుడు ఏదో ఒక వరం ఇస్తాడని వెళ్తారు చాలాసార్లు. కానీ యేసుప్రభు మనకు బైబిల్ చెప్తున్నటువంటి విషయం, యేసుప్రభు బోధ ఏంటనంటే మనం ఆలయానికి రావాల్సిన ఆయనను ఆరాధన చేయడానికి, ఆయనను పూజించడానికి, ఆయనను కొనియాడడానికి, మనల్ని ఇంతకాలం కాపాడిన దేవుణ్ణి ఘనపరచడానికి మనం ఆలయానికి రావు. కాబట్టి జ్ఞానులు మనకి
గొప్ప మాదిరి చూపిస్తున్నారు. వారు నిజంగా చెప్పాలంటే వారు అన్యులు. వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం వారికి వాళ్ళకి ఏం తెలియదు అసలు. కానీ వారు దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరారు. వారు ఆరాధన చేయడానికి బయలుదేరారు కాబట్టి దేవుని కృప వారికి తోడుగా. యేసు ఉన్న చోటికి ఆ నక్షత్రం ఏం చేసింది? వారిని నడిపించి. ఆ నక్షత్రమును చూచి వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించాను. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరియను యోసేపును చూసినారు, కానీ వారు ఎవరిని పూజించారంటే యేసుక్రీస్తును పూజించినారు. హల్లెలూయా. ఎవరిని పూజించినారు? ఆరాధనకు అర్హుడు ఎవరో వారిని పూజించారు. ఈ రోజుల్లో మనం ఎవరికి పడితే వారికి ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం దాన్ని అంగీకరించదు. అది విగ్రహారాధన కిందికి వస్తుంది. అమ్మ ఇంత గొప్ప వ్యక్తిని తీసుకొని వచ్చినని చెప్పేసి యోసేపుని కానీ ఇంత ప్రయాసపడ్డవని, లేకపోతే అగుంటే మరియని కానీ వారు పూజిస్తలే. వారు ఆయనను పూజించి అనే మాటను, బాలుడైనటువంటి శిశువును వారు ఆరాధన చేస్తున్నారు. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం? ఎవరిని ఘనపరుస్తున్నాం? మన జీవితంలో చాలాసార్లు మనం ఎవరినైనా గౌరవించవచ్చు, ఎవరినైనా సన్మానించవచ్చు, కానీ ఆరాధన మాత్రం ఎవరికి చేయాలి? దేవునికి మాత్రమే చేయాలి. ఆయన ఆరాధనకి అర్హుడు. ఆయన స్థానం ఎవరికి ఇవ్వడానికి వీళ్ళే. పేతురుని కొర్నేలు మొక్కుతూ ఉంటాడు, కాళ్ళు మొక్కుతూ ఉంటాడు. ఆయన అంటాడు, నేను కూడా నీలాంటి వాడు. యోహాను ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, హెచ్కేలు గ్రంథం, వీరి చాలా చోట్ల ఉంటుంది. వారు ఆరాధన వారు అంగీకరించలేదు. ఎందుకంటే ఆరాధనకు అర్హుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి వారు మనకేం చూపిస్తున్నారు? మనము యేసుక్రీస్తుని ఆరాధన చేయాలి. ఆయన ఆరాధనకి అర్హుడు. వారు ఆయనను పూజించి, అక్కడ చూడండి, తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. పెట్టెలు విప్పడానికి ముందు హృదయాన్ని విప్పితేనే పెట్టెలు విప్పుతాం కదా. మన హృదయాలు తెరవకుండా పెట్టెలు విప్పడము కుదురుతుందా? మనం చాలాసార్లు దేవుణ్ణి మనం చూడండి, పరిపూర్ణమైనటువంటి ఆరాధన ఇక్కడ మనకి కనిపిస్తాం. వారు ఏం చేస్తున్నారు? కేవలం పూజించి ఒక దండేసి దండం పెట్టేసి పోతలేరు. వారు ఏం చేస్తున్నారు? వారు యేసుక్రీస్తుకి కానుకలు వారు సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడనేటువంటి విషయాన్ని వారు గ్రహించినారు కాబట్టి ఆయనకు తగినటువంటి ఒక అర్పణలు వారు అక్కడ చెల్లిస్తూ ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి ఆరాధన ఏది అనంటే, మనము దేవునికి ఇచ్చేటువంటి అర్పణలు కూడా మన ఆరాధనలో భాగమై ఉండాలి. అర్థమవుతుంది? మనం చాలాసార్లు దేవుని ప్రేమిస్తున్నామంటాము, కానీ మనం ప్రేమించేటువంటి విలువైనటువంటి వాటిని దేవుని ఇవ్వడానికి మనము ఇష్టపడుతున్నారా? మీ జీవితంలో విలువైన ప్రభు పాదాల దగ్గర పెడతారా? మీ విలువైన సమయాన్ని దేవునికి ఇస్తారా? మీ హృదయాన్ని దేవునికి ఇస్తారా? మీ ధనాన్ని దేవునికి ఇస్తారంటే అవి తప్ప ఇంకేమైనా అడుగుండి అంటారు. కానీ దేవుడు అంటాడు, ఇవి ఇవ్వకపోతే అవి నాకు అవసరం లేదని అంటాడు. అర్థమైందా? మీ హృదయాన్ని, మీ సమయాన్ని, మీ ధనాన్ని ఇవ్వకుండా నేను దేవుని నోరెత్తి బాగా స్తుతిస్తే ఆరాధన చేస్తుంటే ఆ దేవుడు యాక్సెప్ట్ చేయడు. పరిపూర్ణమైనటువంటి ఆరాధన ఏంటంటే, వారి యొక్క హృదయం వారికి దేవుడు ఆల్రెడీ వారు యేసుక్రీస్తుని వారు చూడాలి, ఆరాధించాలని బయలుదేరిన వారు అక్కడే వారి హృదయాలను యేసు కొరకు వారు తెరిచారు. వారు సమయాన్ని ఇచ్చిన 2 సంవత్సరాలండి. మనం 2 గంటలు ఇవ్వడానికి బాగా ఆలోచన చేస్తాం. 10 నిమిషాలు అటు ఇటు అయ్యేసరికి వాచులు చూస్తాం. 2 సంవత్సరాలు. నేను అనుకుంటే అక్కడ వచ్చి పెద్ద ఒక రోజు కూడా ఉన్నారో లేదో అనిపిస్తుంది నాకు. యేసుప్రభు కానుకలు అర్పించడం ఎంత టైం పడుతుంది? 2 రోజులు కూడా ఉన్నారో లేదో, కానీ 2 సంవత్సరాల ప్రయాస. జస్ట్ దే కేమ్ టు వర్షిప్ ద లార్డ్. కేవలం ప్రభుని ఆరాధన చేయడానికి వారు వచ్చినారు. తమ సమయాన్ని ఇచ్చినారు, తమ హృదయాన్ని ఇచ్చినారు. తాము ఏదైతే యేసుక్రీస్తుని ఏ విధంగా చూసినారో ఆయనకు తగినటువంటి అర్పణలు వారు అక్కడ చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో దేవునికి మన జీవితంలో విలువైనవి మనం ఇస్తున్నామా? ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం ఏంటిది? ఆయన దేనికి అర్హుడు? మన జీవితంలో ఎలాంటివి మనం దేవునికి ఇస్తున్నాం? మనం ఇచ్చే అర్పణలు ఎదుటి వ్యక్తి గౌరవాన్ని తెలియజేస్తాయి. చాలాసార్లు నేను మీకు చెప్పాను, అవునా? బంగారము, సాంబ్రాణి, బోళం, విలువైనటువంటి ఏదో ఒకటి పట్టుకుపోదాంలే అనుకోలేవారు. ఏదో ఒకటి
పట్టుకెళ్దాంలే అని అనుకోలేవారు. విలువైనటువంటివి ఇస్తా ఉన్నారు. ఈయన వీటికి అర్హుడు. ఆయన బంగారానికి అర్హుడు, ఆయన సాంబ్రానికి అర్హుడు, ఆయన బోళమునకు అర్హుడు. ఇక్కడ వారు చెప్పకనే 3 సందేశాలు మనకి తెలియజేస్తా ఉన్నారు. ఏంటంటే వారు యేసుక్రీస్తుని రాజుగా వారు గుర్తించారు. యేసుక్రీస్తుని రాజుగా గుర్తించారు. బంగారం తీసుకొని వచ్చారు. ఈరోజు నిజంగా మనం యేసుక్రీస్తుని రాజుగా గుర్తించినాం. మీ జీవితానికి రాజు ఆయనేనా? రాజు ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. రాజు ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. పరిపాలిస్తుండా? హూ ఈజ్ రూలింగ్ యూ? నేను ఎవరు పరిపాలిస్తున్నా చెప్పండి. మీరు ఎవరు ఆజ్ఞానుసారంగా నడుస్తున్నారు? ఎవరు చెప్తే పనులు చేస్తున్నారు? మీ బాస్ ఎవరు అసలు? యేసేనా? వారన్నారు, మా రాజువి నీవు, మా రాజువి నువ్వు, అందుకనే నేను మీకు ఏమి ఇస్తున్నాము? విలువైనటువంటి బంగారాన్ని. ఇది నీకు సరైనటువంటి అర్పణ. ఈరోజు నిజంగా చాలామంది జీవితాలు యేసు రాజుగా లేడు. ఊరికే ఉన్నాడని చెప్పకండి, అబద్ధాలు. యేసుక్రీస్తు రాజుగా లేడు. యేసుక్రీస్తు రాజుగా ఉంటే ఆయన చెప్పినట్టు మీరు చేస్తారు. ఆయన మిమ్మల్ని రూల్ చేస్తారు. ఆయన పరిపాలన క్రింద ఉంటారు మీరు. ఆయన ఏది చెప్తే దానికి విధేయత చూపిస్తారు. ఎక్కడ విధేయత చూపిస్తున్నారు? ఎక్కడైనా పరిపాలన కింద ఉన్నారు చెప్పండి. మనకు నచ్చింది మనం చేస్తున్నాం, మనకు తోచింది మనం చేస్తున్నాం, మనకి ఏది మంచిగా అనిపిస్తే అప్పుడు ఆ సమయానికి అది చేసేస్తున్నాం. మొక్కుబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే కాదు. రాజు అన్నప్పుడు ఆయన మనల్ని పరిపాలించేవాడిగా ఉండాలి. ఆయన చెప్పిందే నడవాలి మన ఇంట్లో. తల్లిదండ్రుల కంటే, భార్య కంటే, భర్త కంటే, అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానము దేవుంది. ఆయన తర్వాతనే ఎవరైనా. అట్లా మనం జీవిస్తున్నామా? జ్ఞానులు ఆయన రాజుగా గుర్తించారు. అందుకని వారు అద్భుతమైనటువంటి అర్పణ వారికి చెల్లించింది. రెండోది, వారు యేసుక్రీస్తుని ఒక యాజకుని, ఒక మధ్యవర్తిగా గుర్తించారు. సామ్రాణి. యేసుక్రీస్తు ఎవరు? ఆయన మన యాజకుడు కదా. యాజకత్వం చేసేటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? పాత నిబంధనలు మీరు జాగ్రత్తగా చదివితే దేవునికి మనుషులకి మధ్య వారు ఉంటారు, మధ్యవర్తిగా ఉంటారు. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, మనకు మధ్యవర్తి ఒక్కరే. ఒకసారి ఆ మాట చదవండి, బాగుంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 5, 6 వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును. చాలు. చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవునికి మనకి ఎవరు మధ్యవర్తి? యేసుక్రీస్తు అనే నరుడు. ఆయన తప్ప వేరొక మధ్యవర్తి ఎవరు కూడా లేరు. మనల్ని సమాధానపరిచింది తండ్రితో ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు లేకపోతే మనకు దేవునితో సమాధానం ఉండేది కాదు. యేసుక్రీస్తు లేకపోతే మనం ఎప్పటికీ పాపులుగానే ఉండేవారు. యేసుక్రీస్తు లేకపోతే మనకి నిత్యజీవం ఉండేది కాదు. ఆయన యాజకత్వం వహించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకా స్పష్టంగా ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము
చొప్పున యాజకుడవై ఉన్నావు ఉమ్. అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకుడవై ఉన్నావు. వాస్తవం యాజకత్వం ఎవరు చేయాలి? యాజకత్వం ఎవరు చేస్తారు? లేవీలు చేయాలి కదా. యూదా లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఏం గమనిస్తున్నామనంటే యాజకత్వము మెల్కీసెదకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నారు. ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన కేవలం మరణించడమే కాదు, ఆయన మన కొరకు యాజకత్వము చేస్తున్నారు, మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనిషికి విమోచన. ఆయన లేకపోతే మనిషికి రక్షణ లేదు. కాబట్టి ఆ జ్ఞానులు ఏం గుర్తించినారంటే యేసుక్రీస్తు మధ్యవర్తి అయినాడు, ఆయన యాజకుడు అనేది వారు గుర్తించినారు. ఆయనను ఆ విధంగా ఆరాధన చేసినారు. మూడవదిగా మనము వారు బోళమును సమర్పించినట్టుగా మనము చూస్తున్నాం. బోళము ఎవరికి సమర్పిస్తారనంటే మృతులు చనిపోయి తిరిగి లేస్తాడనడానికి నిదర్శనం కదా. యేసుక్రీస్తు మరణించిన తర్వాత వారు ఏం తీసుకొని పోయినరు? సుగంధ ద్రవ్యాలు అంటాం కదా, అదే అన్నమాట. యేసుక్రీస్తు పునరుత్థానుడు, ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు. ఈ లోకంలో అందరూ పుట్టినారు, చనిపోయారు, కానీ యేసుక్రీస్తు మాత్రమే పుట్టి తిరిగి జన్మించారు. ఎందుకంటే మనుషులకు పాపం వలన మరణం వచ్చింది, యేసుక్రీస్తులో పాపం లేదు కాబట్టి ఆయన పునరుత్థానుడు అయినాడు. ఈరోజు నిజంగా యేసుక్రీస్తు పునరుత్థానుడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఆయన నిజంగా ఆరాధన చేస్తావు. ఆయన మధ్యవర్తి అని మనం ఆయన మీద ఆధారపడినట్లయితే నిజంగా మనం ఆయనని ఆరాధన చేస్తాం. వారు యేసుక్రీస్తు పునరుత్థానుడు, ఆయన తిరిగి లేచినటువంటి వారు ప్రవచనాత్మక సాదృశ్యంగానే చెప్పినారు కావచ్చు, కానీ మనకు ఒక అద్భుతమైన వర్తమానాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఆయన సజీవుడు యేసుక్రీస్తు నిరంతరం సహాయం చేయడానికి ఆయన సమర్థునిగా మనకి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో నిజంగా క్రీస్తుని ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నామంటే చాలామంది ఆయన రాజుగా గుర్తిస్తలేరు. ఆయన పరిపాలించేవాడనేటువంటి విషయం చాలామందికి తెలియదు, ఆయన నడిపించేవాడనే విషయం తెలియదు, ఆయన పోషించేవాడనే విషయం తెలియదు. ఎక్కడెక్కడో ఏమేమో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడే మనం నిజంగా సరైనటువంటి అధికారం కింద, సరైన పరిపాలన కింద ఉంటాం. మనం ఎవరెవరి మీదనో ఆధారపడుతున్నాం. మీరు సాయం చేస్తారా? మీడియేటర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ కదా. వారి మీద మనం ఆధారపడుతుంటాం. దేవుడు అంటున్నాడు మనం ఆయన మీద ఆధారపడాలి. యేసుక్రీస్తు అనేటువంటి యాజకుని మీద మనము ఆధారపడాలి. ఆయన నిరంతరము యాజకత్వం చేస్తాడు. ఆయన మీద మనం ఆధారపడుతున్నప్పుడు, ఆయన నా యాజకుడు అనుకున్నప్పుడు మనం నిర్భయంగా ప్రభు కొరకు మనము జీవించవచ్చు. యేసు ప్రభు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మనము చేసినటువంటి అపరాధములను, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం వెళ్ళి ఆయన దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ వస్తుందని దేవుడు చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మన కొరకు నిరంతర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తన రక్తమును చూపించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడం మనకి కనిపిస్తాడు. ఆయన మన కొరకు చనిపోయినాడు కాబట్టే మనకు ప్రాయశ్చిత్తం. ఆయన తిరిగి లేచినాడు. మరణం అంతము కాదు. యేసుక్రీస్తు పుట్టక ముందు మరణం అంటే ఒక మిస్టరీ. కానీ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత మరణం అంటే ఒక మిస్టరీ కాదు, అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి మధురమైనటువంటి అనుభూతిగా మారిపోయింది. ఎవరు దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరణము తర్వాత అసలైనటువంటి జీవితం ఆరంభమవుతుంది. యేసుక్రీస్తు ద్వారా అది ప్రారంభమైంది. యేసుప్రభు అంటాడు, నేనే పునరుత్థానాన్ని జీవాన్ని అంటున్నాడు. యేసుక్రీస్తు నందు విశ్వసించినటువంటి వారు మరణించినప్పటికీ తిరిగి లేస్తారనేటువంటి వాక్యం మనకి. మన నిత్యత్వంలో ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యం. కాబట్టి ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని వారు రాజుగా, యాజకునిగా, పునరుత్థానునిగా గుర్తించి వారు ఆయనని ఆరాధన చేస్తున్నారు. ఈరోజు మనం నిజంగా పరిపూర్ణమైన ఆరాధన ఏంటంటే మనం ఆయనను ఆ విధంగా గుర్తించాం. కేవలం ఏదో క్రిస్మస్ రోజు యేసు ప్రభు పుట్టిండని చెప్పేసి మనం కేకులు కట్ చేసుకొని మనం తిని మనం సంబరం చేసుకోవడం కాదు. దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన, దేవుడు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్మరించడము నిజంగా దేవుని సంతోషపరిచేటువంటి గడియ. అసలు ఆ మాటకు అర్థమే అది కదా. ఆరాధన చేయకుండా క్రిస్మస్ ఏంటిదండి అసలు? అవునా? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోకుండా క్రిస్మస్ ఏంటిది అసలు? ఆయన చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మనం క్రిస్మస్ చేయడానికి లేదు.
కాబట్టి ఈరోజు మనం నిజంగా సరైనటువంటి ఆరాధన మనం దేవునికి చేస్తున్నామా? సంపూర్ణమైనటువంటి ఆరాధన మనం దేవునికి చేస్తున్నామా? ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనము ఇస్తున్నామా? లేకపోతే ఏదో సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. కొందరికైతే ఏ ప్లేస్ ఉండదు యేసు ప్రభుకి. వారి జీవితంలో ఏ ప్లేస్ ఉండదు. సండే రోజు ఒక్కరోజే గుర్తొస్తాడు యేసు చర్చికి పోవాలి కదా. అది కాదు. యేసు ప్రభు ప్రతిరోజు మనతో ఉండాలని, మనల్ని నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన భూమి మీదకి ఒకసారి వచ్చినాడు, కానీ మన జీవితంలో ఎప్పటికీ ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మన హృదయంలో ఆయన నిరంతరం ఉండి మనల్ని నడిపించాలని ఇష్టపడు. దేవుని వాక్యంలో చక్కటి మాట, ఎందరూ ఆయనను అంగీకరించుదురో అనే మాట. వారందరూ ఆయన పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం ఆయనని రక్షకునిగా అంగీకరిస్తే, ఆయనని రాజుగా అంగీకరిస్తే, ఆయనని యాజకునిగా అంగీకరిస్తే, ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా వచ్చి మనల్ని అద్భుతమైన రీతిలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పిన, ఆయన మనల్ని విడిపించడానికి, నలిగినటువంటి బ్రతుకులను సరిచేయడానికి, మనకు చూపునివ్వడానికి ఆయన వచ్చినాడు. ఈరోజు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా చక్కబరచగలిగేటువంటి సామర్థ్యము యేసుక్రీస్తుకి ఉంది. మన జీవితంలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఉండయని అంటలేదు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత మన జీవిత విధానం మారిపోతుంది. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇంతవరకు మనల్ని మనం నడిపించుకున్నాం, మనకు నచ్చిన విధానంలో వెళ్ళినాం. కానీ ఈ రోజు నుండి మనం దేవునికి చెప్పాలి, దేవా, ఇప్పటి వరకు నేను అనుకున్నట్టుగా నేను జీవించిన, కానీ ఇప్పటి నుండి మీరే అనుకున్నట్టుగా నేను జీవిస్తాను. మీరు ఏది అనుకుంటే అది అని ఎప్పుడైతే మనం ప్రభుకు సమర్పిస్తామో, మనల్ని మనం సమర్పించుకుంటామో, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఆ అర్పణను, ఆ కానుకను అంగీకరిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఒకసారి మన జీవితాలను గురించి పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ఒక దేవుడు అనుకొని ఒక పటంలోనో ఒక గదికో దేనికో మనం పరిమితం చేస్తే కాదు. యేసుక్రీస్తు మనతో ఉండాలని, మనలో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయనను ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటాడు. అంతేగాని ఏదో దేవుడు అని చెప్పేసి ప్రతిరోజు మనం ఆయనని స్తుతించి ఆయనను ఘనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో అందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ఈరోజు నీ కోసం